మా జెన్సీ శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ పేరు వచ్చేసరికి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద హిస్టరీ అండ్ ఇన్ ద వరల్డ్. అదే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మీరు కనుక ఈ గ్రేటెస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసి 3 times కనుక ఫెయిల్ అయినట్టయితే మీరు డిప్రెస్ అయ్యి కంప్రెస్ అయ్యి సప్రెస్ అవుతారు. అదే 5 times రాసి కనుక ఫెయిల్ అవుతే ఏ కత్తి చూసుకున్నా పొడుచుకోవాలనిపించింది, ఏ చెరువు చూసిన దూకాలనిపించింది, ఏ తాడు చూసినా ఊరి తీసుకోవాలనిపించింది, టోటల్గా డ్రైనేజ్ చూసినా దూకి సావాలనిపించింది. ఎస్, 10 లక్షల మంది రాస్తే 1000 మందికి కూడా ఉద్యోగాలు రావు యూపీఎస్సీలో. మిగిలిన వాళ్ళంతా ఏంటి, తెలివి లేని వాళ్ళ. సరే, కొంతమంది టైంపాస్ చేసే వాళ్ళు అనుకుంది. వాళ్ళు కొన్నిసార్లు రాసి, ఒకసారి రాసి, 2 సార్లు రాసి అది వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళేమో ప్యాషన్ 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 అనుకొని రాస్తూ ఉంటారు, ఒక లూప్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటుంది అంటే ఇనిషియేటివ్స్ ఏం తీసుకోదు. వాళ్ళు సావాల్సిందే. ఇంట్లో ఏమో ప్రెజర్ పెడతారు, నువ్వు కోచింగ్ సరిగ్గా తీసుకోవట్లా, నువ్వు ఇంట్లో సరిగ్గా చదువుకోవట్లా, మీరు వచ్చి అదొకటి తెలిసిద్ది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.